ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఇట్ వచ్చేసి అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అప్లికబిలిటీ ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ వచ్చేసి దీని అప్లికబిలిటీ వచ్చేసి 10 or more workers ఆర్ వర్కింగ్ విత్ ఎయిడ్ ఆఫ్ పవర్, 20 or more workers ఆర్ వర్కింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్లో హజార్డస్ ప్రాసెస్ వచ్చేసి యాడెడ్ ఇన్ 1987 అమెండ్మెంట్. 1987 అమెండ్మెంట్లో ఈ హజార్డస్ ప్రాసెస్ గురించి కూడా యాడ్ చేశారనమాట. ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. వర్కింగ్ అవర్స్ ఫర్ అడల్ట్స్ వీక్లీ మ్యాక్సిమం 48 hours, డైలీ 9 hours, ఫర్ ఓవర్ టైమ్ ఎక్స్ట్రా వేజ్ ట్వైస్ హీజ్ ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్. ఎక్స్ట్రా వేజ్ అంటే ఇప్పుడు ఆర్డినరీ వేజ్ ఇస్తారు కదా, దానికి ట్వైస్ ఉంటుంది. ఉమెన్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ 7 PM to 6 AM. వర్కింగ్ అవర్స్ ఫర్ యంగ్ పర్సన్స్ 14 years బిలో ఉన్న చిల్డ్రన్స్ని ప్రొహిబిట్ చేస్తారు. అడోలసెంట్ వచ్చేసి 15 to 18 years విత్ మెడికల్ సర్టిఫికేట్. వర్క్ అవర్స్ వచ్చేసి 4.5 hours పర్ డే, నో నైట్ వర్క్ ఉండాలి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో అడోలసెంట్ ఏజ్ అడిగారనమాట. సో ఆప్షన్స్లో 14 to 18 years, 15 to 18 years ఇలా ఇచ్చారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అడోలసెంట్ అంటే 15 years కంప్లీట్ అయ్యి 18 years కంప్లీట్ అవ్వకుండా ఉన్న వాళ్ళని అడోలసెంట్ అంటారు. లీవ్స్ వచ్చేసి 1 day ఫర్ ఎవ్రీ 20 days వర్క్డ్. అడల్ట్కి వచ్చేసి అడల్ట్స్కి 20 daysలో 1 day వచ్చేసి హాలిడే ఇస్తారు. చిల్డ్రన్కి వచ్చేసి 15 days పని చేస్తే 1 day హాలిడే ఇస్తారు. అక్యుములేషన్ వచ్చేసి అప్ టు 30 days ఫర్ అడల్ట్, 40 days ఫర్ చైల్డ్. ఈ 1970 ఏదైనా పెనాల్టీ వచ్చేసి ఇంప్రిజన్మెంట్ 2 years ఉంటుంది, లేదా ఫైన్ అప్ టు 1 lakh ఉంటుంది, లేదా 2 ఉండొచ్చు. 1970 అమెండ్మెంట్ వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ ఫర్ ఉమెన్. ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987లో ఈ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987 ఎప్పుడు అమెండ్ చేశారంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది కదా, దాని తర్వాత ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఇక్కడ చైల్డ్ వచ్చేసి 15 years బిలో ఉండాలి. అడోలసెంట్ అంటే 15 to 18 years. డ్యూరింగ్ పబ్లిక్ ఎమర్జీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ దీస్ కండిషన్స్ ఫర్ 3 months. ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఈ కండిషన్స్ అన్నింటినీ 3 months ఎగ్జామ్ చేస్తుంది. ఆక్యుపైయర్ షెల్ సెండ్ టు చీఫ్ ఇన్స్పెక్టర్ ఏ రిటన్ నోటీస్ అట్లీస్ట్ 15 days బిఫోర్. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ని ఆక్యుపై చేసుకోవాలంటే చీఫ్ ఇన్స్పెక్టర్కి ఒక నోటీస్ని 15 days బిఫోర్ సెండ్ చేయాలి అన్నమాట. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్లో క్యాలెండర్ ఇయర్లో 240 days అనేది పనిచేసి ఉండాలి.